రాత్రి కొంచెం అన్నమైతే ఉండింది. ఇంకా అదైతే మజ్జిగ వేసుకొని నేను తినేసాను. ఇక్కడ బాబు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అడిగాడు. వాడి కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసిన తర్వాత దాన్ని పీసెస్ కింద కట్ చేసి ఇచ్చాననమాట. సో వాడు చూసారా ఎలా చూస్తున్నాడు, నేనే కట్ చేసుకుంటా అంటున్నాడు, కాలిపోతాయని చెప్పాను. చూసారా అప్పటికే వాషింగ్ మిషన్ అయితే వేసి బట్టలన్నీ ఆరేసేసాను. ఇక ఆ తర్వాత తినేసిన తర్వాత మా వాడికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళతో ఆడుతున్నాడు. ఇక ఈ లోపలైతే రాత్రి కడిగిన గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. షింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు కడిగేసుకోవాలన్నమాట. సో ఇక మొత్తం సర్దేసిన తర్వాత కొంచెం అక్కడ నీట్గా క్లీన్ చేసేసాను. ఇక ఇల్లంతా చెత్త చెత్త చేసేస్తారంటే పిల్లలు ఉంటే, సో చెప్పడం అవసరం లేదు కదా, పిల్లలు ఇల్లు ఎలా ఉంటుందో నీట్గా పువ్వులా ఇల్లంతా క్లీన్ చేసుకుంటానా. సో క్లీన్ చేసినంతసేపు కూడా ఉండదండి, మళ్ళీ యాజ్టీ చేసేస్తాడు. ఆ బొరుగులు తింటాడు, పాప్కార్న్ తింటాడు, ఇంకేదో తింటాడు, అక్కడే వేసేస్తాడు. చెప్పి అలసిపోతున్నాను అనమాట. అలా అయిపోయింది, ఏమీ చేయలేము కదా. సో ఈ లోపు అయితే మాప్ పెడుతూ ఉండగానే పాల ప్యాకెట్లు అతను వచ్చాడు. సో ఆ పాల ప్యాకెట్ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి నీకు అప్పటికే అలసిపోయాను, కూర్చొని అలా వాటర్ తాగుతాను. టైం వచ్చేసి 42:11